అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లయబద్ధంగా కదిలే పాదాలు, అద్భుతమైన శరీర భంగిమలు, అలాగే ముఖంలో కనిపించే హావభావాలు, ఇలా కూచిపూడి నాట్యం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. హిందూ దేవుళ్ల ఆరాధనకు ప్రతీకగా కూచిపూడి నాట్యాన్ని చెబుతూ ఉంటారు. ముస్లిం కుటుంబంలో పుట్టి నరనరాన అణువున కూచిపూడి నాట్యాన్ని జీర్ణించుకొని అంతర్జాతీయ నర్తకిగా ఎదిగారు నదియా షేక్. మన దేశ రాజధాని ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారి నివాసంలో ఆమె ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శన చూసి ఏకంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులెత్తి శిరస్సు వంచి ఆమెకు నమస్కరించారు. అంటే నదియా షేక్ డాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో నదియా షేక్ నడుపుతున్న కూచిపూడి డాన్స్ స్కూల్కి వచ్చాను. ఈరోజు మనం నెల్లూరు అమ్మాయి నదియా షేక్తో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. తాం దిగి దిగి తాహ తత్త హత్త తై కిట్ట తక్క తాం దిగి దిగి తాహ తత్త హత్త తై కిట్ట తక్క తాం దిగి దిగి తాహ తత్త హత్త తై కిట్ట తక్క తాం దిగి దిగి తా ది ది తై 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 కిట్ట తక్క తాం దిగి దిగి తాహ తత్త హత్త. చూశారు కదా, డాన్స్ టీచర్ నదియా ఎంత బిజీగా ఉన్నారో. 10 ఏళ్ల వయసులో కూచిపూడి నాట్యం ప్రారంభించిన నదియా షేక్ దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. పైగా ఇప్పుడు ఆమె తాను నేర్చుకున్న విద్యను మరో 10 మందికి నేర్పాలనే సంకల్పంతో ఇలా డాన్స్ స్కూల్ పెట్టి మరీ ఎంతో మందికి కూచిపూడి నాట్యాన్ని నేర్పుతూ ఉన్నారు. నాట్య మయూరి, నాట్య శిరోమణి వంటి అద్భుతమైన బిరుదుల్ని అందుకున్న నదియా షేక్తో ఒకసారి మాట్లాడదాం. తాం దిగి దిగి నమస్తే నదియా. నమస్తే అక్క, చాలా ఇయర్స్ అయిపోయింది మిమ్మల్ని కలిసి. వావ్, డాన్స్ క్లాస్లో బిజీగా ఉన్న టైంలో నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను. నేను ముందుగా నదియాని ఎప్పుడు చూశానో చెబుతాను. 2014లో దేశ రాజధాని ఢిల్లీలో అప్పుడు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి విచ్చేశారు. అప్పుడు నదియా షేక్ అద్భుతమైన కూచిపూడి నాట్య ప్రదర్శన చేసింది. అప్పుడు నేను కూడా కళ్ళారా ఆమె టాలెంట్ ఎంత గొప్పగా ఉందో చూశాను. ఆ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెంటనే లేచి వచ్చి ఆమెకు నమస్కరించారనమాట. ఆ దృశ్యం అయితే నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. నదియా, నీ డాన్స్కి అలాగే నీకున్న కమిట్మెంట్కి ఒక ప్రధానమంత్రియే తల వంచి శిరస్సు వంచి నమస్కరించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నదియా షేక్ కూచిపూడి నాట్యం విషయంలో అంతే పట్టుదలతో, అంతే చిత్తశుద్ధితో, అంతే అంకిత భావంతో ఉన్నారు. నదియా, మీ డాన్స్ జర్నీ అనేది, ఈ కూచిపూడి ప్రయాణం ఎలా ప్రారంభమైందో ముందుగా చెప్పండి. ఓకే, సో నా చిన్నప్పుడు మా ఫాదర్ అక్క మెయిన్ ఇన్స్పిరేషన్.
నాకు 10 years ఉన్నప్పుడు మా ఫాదర్ ఫస్ట్ పున్నమి నాగు అని ఒక మూవీ ఉందన్నమాట. దాంట్లో చిరంజీవి మూవీ, దాంట్లో స్నేక్ డాన్స్ చూస్తూ నేను ట్రై చేస్తున్నా, ఏదో నాకు వచ్చి నేను ట్రై చేస్తున్నా అనమాట. సో డాడీ గమనించారు తినకి ఇంట్రెస్ట్ ఉంది అని, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్క. అంటే అప్పట్లో ఇప్పుడు మనకు ఉన్నట్టు టెక్నాలజీ లేవు కదా, చాలా కష్టపడ్డారు. ఒక గురువుని చూస్ చేసుకోవాలన్నా కష్టమే. అసలు ఈ స్నేక్ డాన్స్ ఏంటి, ఎలా వస్తుంది అని చాలా రీసెర్చ్లే అని వచ్చి, ఇంకా నెల్లూరు మాది నేటివ్ ప్లేస్. సో అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి ఆ సాంగ్లు ఎవరైతే పర్ఫామ్ చేశారో ఆవిడ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందన్నమాట, స్వర్ణముఖి గారు. ఆమె అప్పటికే అంటే ఈ డాన్స్ ఫీల్డ్లో లేదు తను. సో ఇంకా తను చెప్పారు, మెయిన్ యోగా ఇంపార్టెంట్ అండి, యోగా చెప్పేస్తే స్నేక్ డాన్స్ ఆ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్స్ అన్నీ ఈజీగా వస్తాయి అని చెప్తే, సో అప్పుడు నాన్నగారు యోగా నేర్పించడం జరిగింది. అప్పటికి యోగా గురువుస్ ఎవ్వరూ లేరు. డాడీ ఏంటంటే ఒక యోగా బుక్ కొని ఇంకా దాంట్లో ఎలా చేస్తారు అన్నది, అది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను, అంత ఈజీగా రాదు. సో రోజు మార్నింగ్ పెన్నా రివర్, మాకు పెన్నా రివర్ దగ్గర 4:30కి అంతా లేపి తీసుకుని వెళ్ళి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు అనమాట. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో తర్వాత నెమ్మదిగా కాంపిటీషన్స్లోకి వెళ్ళడం, సాంగ్ నేర్పించి, అంటే సాంగ్స్ చూపించి, అప్పట్లో మనకి ఇలా కాదు కదా DVD ప్లేయర్స్ అవి ఉండేవి. సో దాంట్లో అవి కొని చూస్తూ అదే స్టెప్స్ నాకు నేర్పించి అలా నన్ను కాంపిటీషన్స్లోకి తీసుకెళ్ళడం, అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో తర్వాత అక్కడి నుంచి ఒక 2 years అయ్యాక నెమ్మదిగా కూచిపూడిలోకి అడుగుపెట్టడం జరిగిందనమాట. సో నాన్న ఏంటంటే మన భారతదేశం యొక్క గొప్పతనము మన కళలు, ఈ అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ ఉండాలి తనకి అని మా నెల్లూరులో పూర్ణచంద్రరావు గారని నా మొదటి గురువు గారు, ఆయన దగ్గర నాకు శిక్షణ ఇప్పించడం జరిగింది మొదట. నదియా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో, నుదుటిన బొట్టు, సింధూరం, మంగళసూత్రం, అపర సరస్వతి. నదియాని చూస్తుంటేనే మీ అందరికి కూడా అర్థమవుతుంది కదా, నదియా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. నదియా, నీకు కూచిపూడి డాన్స్ అంటే ఇష్టం, నాన్నగారికి కూడా మన భారతీయ కళ, పైగా కూచిపూడి అనగానే మన ఆంధ్రప్రదేశ్కు చెందిన డాన్స్ రూపకం అనేది నాన్నగారికి ఉన్న అభిప్రాయం కదా, నీకు నేర్పించాలి అనుకున్నారు. మీ ఇద్దరి వరకు బాగానే ఉంది, మరి బయట నుంచి కానీ మీ కమ్యూనిటీ నుంచి ఏమైనా విమర్శలు ఎదుర్కోలేదా? ఆబ్వియస్లీ అక్క, ఎందుకంటే పక్కా ముస్లిం ఫ్యామిలీ అన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తారు. ఆడపిల్ల బొట్టు పెట్టుకొని స్టేజ్ ఎక్కడము, అసలు మన ముస్లిమ్స్లో బొట్టే పెట్టుకోము, అలా ఎలా నువ్వు ఒప్పుకుంటావు, అలా అలా ఎలా చేయిస్తావని చాలా, డాడీ అయితే చాలా సమస్యలు ఎదుర్కొన్నారు చెప్పాలంటే, మా రిలేటివ్స్ దగ్గర నుంచి. అంటే వాళ్ళకి తెలియదు, అంటే మన అసలు ఇది ఏంటి ఆర్ట్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అన్నారు. బట్ తర్వాత ఎప్పుడైతే నేను ఒక స్టేజ్కి వచ్చానో, సో దే కేమ్ టు నో, ఇంకా అంటే ఓకే ఏదో అంటే ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, ఇప్పుడు మా పాప, ఈ అమ్మాయి మా అమ్మాయే అని వాళ్ళు చెప్పుకుంటారు కదా. సో అప్పుడు దే రియలైజ్డ్ అక్క, ఇంకా అప్పుడే ఇంకా యాక్సెప్ట్ చేశారనమాట. సో లోటుపాట్లు వచ్చాయి, ఎందులో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో అదైతే బాగానే ఎదుర్కొన్నాం మేము.
ఫ్యామిలీ పరంగా. బుర్కా హిజాబ్ వేసుకునే దగ్గర నుంచి ఆ సంప్రదాయం నుంచి నువ్వు ఇటువైపు కూచిపూడికి వచ్చి ఇంత ఆవాహన చేసుకోవడం నీకెలా అనిపిస్తూ ఉంటుంది? అంతా బికాజ్ ఆఫ్ మై ఫాదర్ అక్క. ఇది ఒక్కటే చెప్పగలను. చిన్నప్పుడు ఎవరైనా ఖురాన్ అవి చదివిపిస్తూ పైకి తెస్తారు. మా ఫాదర్ రివర్స్ అనమాట. భారతము, రామాయణము ఇవి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ మనము ఆ స్టోరీలో కంప్లీట్ ఒక అవగాహన లేకపోతే మనం ఇది చేయలేమక్క. ఇప్పుడు కూచిపూడిలో మేము చేసేవంతా కూడా దైవారాధనే. చెప్పాలంటే ఒక స్టోరీ ఇప్పుడు స్వయంవరం పాట తీసుకోండి రామాయణంలో, అసలు స్వయంవరంలో ఏం జరిగింది అసలు అనేది అంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి మనకి. తెలిస్తేనే మనం ఒక రాముడిలాగా ఒక సీతలాగా మనం అలా ఫీల్ అవుతూ చేయగలము. సో దానికి మాత్రం మెయిన్ మా డాడీ యొక్క సపోర్ట్ నాకు. అవును, నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడగాలి అనుకున్నాను. ఎందుకు అంటే కూచిపూడి నాట్యం అనగానే ఒక డాన్స్ మాత్రమే కాదు. ఎందుకంటే పాదాలు కదిలించడం, లేదంటే హస్తముద్రలు, హావభావాలు ఇవి మాత్రమే కాదు. ఎందుకంటే అందులో దైవారాధన ఉంటుంది, భగవంతుడి స్మరణ ఉంటుంది, దేవుడు, మన పురాణాలు, ఇతిహాసాలు వాటన్నిటికీ సంబంధించి ఉంటాయి. వాటన్నిటిని నువ్వు మనసుతో ఫీల్ అయితేనే అది నీ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఒక మతానికి సంబంధించింది, ఇది హిందూ ధర్మం అని నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్స్ వచ్చిన రోజులు ఉన్నాయా? లేదక్క, ఐ థింక్ అది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటా. ఎప్పటికీ అదే ఫీల్ అవుతాను. నేను విన్నది ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ఎలా పుడతారంటే శివుడు మనకి అభిషేకం చేస్తారట. మనకి పంచామృతం అంటారు కదా, ఆ పంచామృతాలతో మనకు అభిషేకం చేస్తేనే మనం ఒక ఆర్టిస్ట్గా పుడతామని విన్నాను నేను. మేబీ నాకు అది అయ్యిందేమో. సో నాకు అది ఎక్కడ ఆ ఫీలింగ్ అనేదే లేదనమాట అసలు. సో నేను ఇప్పుడు మహిషాసురమర్దిని చేశారనుకోండి, ఒక అమ్మవారే నాలోకి వచ్చేసిందేమో అన్నంతగా నేను ఫీల్ అవుతూ చేస్తాను. అమ్మవారు ఆవహించినట్టు ఉంటుంది. అది ఏంటి అంటే నేను చూస్తే ఒక ముస్లింని నాకు ఎలా ఇలా వంట పట్టింది నా ఒంటికి అంటే నో ఆన్సర్ ఎక్క దానికి. అంతే. సో అంత నేను గాడ్స్ గిఫ్ట్ అని నమ్ముతాను దాన్ని. కూచిపూడి డాన్స్లో నువ్వు ఒక రేంజ్కి వెళ్ళిపోయావు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చావు. ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? అసలు నువ్వు అందుకున్న అవార్డులు, రివార్డులకైతే లెక్కే లేదు. వాటి గురించి నువ్వే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే 1000 పర్ఫార్మెన్సెస్ వరకు ఇచ్చానక్క. మన ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్, యుఎస్ఏ, యూకే, కెనడా, మలేషియా, కువైట్, జర్మనీ, సో ఇలా పలు దేశాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అండ్ అక్కడ వర్క్షాప్స్ కూడా తీసుకొని పిల్లలకి సాంగ్ నేర్పించడం, వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేస్తారన్నమాట. అంటే మన తెలుగు సంస్థలు అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు జర్మనీలో తీసుకున్న, యూఎస్ఏలో తీసుకున్న, అక్కడ ఆ కంట్రీస్లో. సో అక్కడికి వెళ్తాను, అక్కడ పర్ఫామ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం వర్క్షాప్స్ తీసుకుంటాను పిల్లలకి. అండ్ ఇక్కడ ఇండియాలోకి వచ్చే వరకు నా మోస్ట్ మెమరబుల్ అంటే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈజ్ మై గాడ్ ఫాదర్. ఎందుకంటే అంటే అసలు ఆయనకి ఎందుకు నచ్చిందో ఫస్ట్ నా పర్ఫార్మెన్స్ చూశారు స్వర్ణ భారత్ ట్రస్ట్లో, నెల్లూరులో ఉన్నది వాళ్ళది. చూసిన దగ్గర నుంచి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా కంపల్సరీ నన్ను పిలిపిస్తారన్నమాట. అలా మన నరేంద్ర మోడీ గారు మొదట నాకు మెమరబుల్ అంటే అదే. సో 2015లో సంక్రాంతికి చేయడం జరిగింది ప్రోగ్రామ్ ఢిల్లీలో. సో మీరు చూసింది. అవును. సో అసలు ఆ మూమెంట్ లైఫ్ లాంగ్ మెమరీ ఉండిపోతుంది అక్క. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూశాక మోడీ సార్ నాకు నమస్కారం పెట్టిన విధానం అయితే అసలు లైఫ్లో మర్చిపోలేను నేను అది. ఇలా ఇంకా వెంకయ్యనాయుడు గారు, మన భన్వరీలాల్ పురోహిత్ గారు గవర్నర్, తమిళనాడు గవర్నర్ అండ్ పంజాబ్ గవర్నర్ కూడా ఎక్స్. సో ఆయన దగ్గర కూడా ప్రదర్శన ఇప్పించారు. అలా భన్వరీలాల్ గారు స్వర్ణ భారత్ ట్రస్ట్లో చూసి నా పర్ఫార్మెన్స్ చెన్నైలో రాజ్భవన్లో వరుసగా 5 years ఎవ్రీ రిపబ్లిక్ డేకి నేను ఉండాల్సిందే ఆయన ప్రోగ్రాంలో అని చెప్పారన్నమాట. సో ఎవ్రీ రిపబ్లిక్ డేకి నేను రాజ్భవన్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని. తర్వాత మళ్ళీ పంజాబ్ వెళ్ళారు సార్, గవర్నర్ అయ్యారు పంజాబ్. అక్కడ పిలిచారు. సో దెన్ ఐ వాజ్ అనేబుల్ టు డూ బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. సో అది చెప్పాక సార్ మర్చిపోకుండా సరే అమ్మ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పెట్టిస్తానని నెక్స్ట్ ఇయర్ పిలిపించారు మళ్ళీ డెలివరీ అయ్యాక బాబు 9 months ఉన్నాడనమాట ఆల్మోస్ట్. సో అప్పుడు చండీగఢ్లో ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నువ్వు వచ్చావు నా మాట కోసమైనా చిన్న బాబుని వేసుకొని అని. నేను చెప్పాను సార్ మీరు మర్చిపోలేదు నన్ను.
అంటే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కదా, సో అంతా మీరు మర్చిపోకుండా పిలిపించారు. ఈ రెండు కూడా నాకు అసలు లైఫ్ టైం మెమరీ అనమాట. అసలు ఇదంతా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నేను వెంకయ్యనాయుడు గారికి చెప్పుకోవాలి, అండ్ వాళ్ళ కూతురు దీపమ్మ. వీళ్ళిద్దరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. మా ఫాదర్ తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసింది వీళ్ళే. సో ఇప్పుడు అయితే ఇంకా ప్రోగ్రామ్స్ రీసెంట్గా కూడా ఉగాది పురస్కార్ వచ్చింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుండి ఉగాది పురస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది 2014లో. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. ఇంకా గోయింగ్ ఆన్, ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి టు ఫుల్ఫిల్. సో అయితే హిందువులుగా పుట్టిన వాళ్ళకు కూడా ఇంత గొప్ప అదృష్టం దొరకదనే చెప్పాలి కదా. ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమందికి సరస్వతీదేవి కటాక్షం దొరుకుతుంది. అలాంటిది నీకు అమ్మవారి కటాక్షం లభించింది. మన భారతీయ లలిత కళల గురించి నువ్వేం చెప్తావు? భారతీయ లలిత కళలు అంటే అసలు మన ప్రపంచంలోనే మనం ఎంత అదృష్టం చేసుకుంటే మనం ఈ భారతదేశంలో పుట్టామనిపిస్తుంది. అంటే వేరే ప్రపంచంలో వేరే దేశం వాళ్ళు కూడా మన భారతదేశానికి వచ్చి ఏమైనా మన డాన్స్ దగ్గర నుంచి కానివ్వండి ఏదైనా కూడా లలిత కళల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఎంత గొప్పతనం ఉండాలి మన లలిత కళలకి, అంటే మన సాంప్రదాయానికి, సంస్కృతికి. సో నేను ఆల్వేస్ ఫీల్ సో లక్కీ మన ఇండియాలో పుట్టడం అనేది. అంటే చాలా మటుకు కొంత సంగీతానికి కూడా మనకి లోపల ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా ఒక సంగీతంతో దాన్ని పోగొట్టుకోవచ్చు. అంటే ఎంత గొప్పది అది. ఇప్పుడు డాన్స్ కూడా ఇప్పుడు కోవిడ్ టైంలో అక్క నేను చెప్పాలి, ఇది కోవిడ్ టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సఫర్ అయ్యారు. అంటే చాలా అంటే కొంతమంది ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసెస్కి వెళ్ళకుండా అంటే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఫైన్. బట్ ఎటువంటి బాధ లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఉన్నదంటే ఆర్టిస్టులే. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏ పని మీద ఉంటారంటే ఏదైనా మనం ఒక చేద్దామంటే వాళ్ళు ఎప్పుడు దైవారాధనలో ఉంటారు, చేస్తారు. కాబట్టి సో కంప్లీట్ అవి కొరియోగ్రఫీ చేసుకోవడం కానీ, న్యూ థింగ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అలా ఉండిపోయారు చాలామంది. నేను ఎగ్జాంపుల్. సో ఇంకా రోజు మార్నింగ్ లేచి ఇంక కోవిడ్ టైంలో ఇదే పని, ఒక 3 hours మార్నింగ్ లేచానంటే ఇంక ప్రాక్టీస్, ఇంకా తర్వాత ఏదైనా కొత్తది కనిపెడదాం మనం అని మళ్ళీ ఇలా కామ్గా ఉండకుండా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం పిల్లలకి, ఇలా నడిచిపోయింది అనమాట కోవిడ్ అంతా. సో అంటే మనకు ఒక మోటివ్నెస్, ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ కళ అనేది. మనం దిగజారిపోకుండా మనకి ఎప్పుడు మన వీఆర్ స్ట్రాంగ్ అని చెప్తామని నేను అదే చెప్తాను పిల్లలకు కూడా. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దెర్ మస్ట్ బి సమ్ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. ఏదో స్పోర్ట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని, ఒక ధైర్యాన్ని పెంచుతాయి. సో నేను పేరెంట్స్కి మ్యాక్సిమం ఎక్కడైనా ప్రోగ్రాంలో చూసి, మేడం మా పాపకు చాలా ఇంట్రెస్ట్ మేడం, కానీ మేము నేర్పించలేకపోతున్నాము, టైం ఉండట్లేదు అంటే, టైం దేనికైనా ఉంటుందండి. ఇప్పుడు నేను బీటెక్ చేశాను, బట్ స్టిల్ నేను ఇది వదులుకోలేదు కదా. నేను బీటెక్ ఐటీ చేశాను, అలాగే కూచిపూడిలో డిప్లొమా కంప్లీట్ చేశాను, అండ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు బేబీ 2.5 year బేబీ. సో స్టిల్ మనం చేస్తున్నాము అంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మనం చెయ్యాలి అనేది పట్టుదల ఉండాలన్నమాట. సో అదే చెప్తాను నేను పేరెంట్స్కి. నదియా, ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విద్య ఇక్కడికే ఆగిపోకుండా నువ్వు ఇంకా 10 మందికి నేర్పించాలని డాన్స్ స్కూల్ పెట్టావు కదా. మీ పిల్లలు కూడా భలే టాలెంటెడ్గా ఉన్నారు. అయితే ఒక డాన్సర్గా నువ్వు ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని తెలుసుకుని డాన్స్ చేయడం వేరు, ఇప్పుడు డాన్స్ టీచర్గా నీ బాధ్యత ఇంకా పెరిగింది. రామాయణం, మహాభారతం, భగవద్గీత కావచ్చు, భాగవతం, వీటన్నిటిని గురించి కూడా తెలుసుకొని మరి నువ్వు డాన్స్ కంపోజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? కొత్త ఛాలెంజెస్ కదా ఇవైతే. కొత్త ఛాలెంజెస్ అక్క. ఇప్పటి వరకు నేను చేయడం వేరు, నేను ఓన్గా ఏదో ఒకటి అంటే డాడీ చెప్తారు ఇది చేయి, ఈ కాన్సెప్ట్ తీసుకో, దీంట్లో ఇట్లా కంపోజ్ చేయంతని చెప్తే నేను తీసుకొని చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు పిల్లల్ని పైకి తీసుకురావాలి, ఇది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే టీచింగ్ ఈజ్ డిఫరెంట్ అక్క. చాలా అంటే అందరూ ఇప్పుడు పర్ఫార్మర్ అనేది వేరు, టీచింగ్ అనేది చాలా డిఫికల్ట్ పార్ట్. చాలామంది పర్ఫార్మెన్స్ చేసినంత ఈజీ కాదు టీచింగ్ చేయడం. నేను అది గోత్రు అయ్యాను కాబట్టి నేను చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. స్టేజ్ మీద ఎక్కేసి ఈజీగా చేయగలను, కానీ పిల్లలకి నేర్పిస్తుంటే అమ్మో చాలా టఫ్గా ఉంది, ఇది డిఫికల్ట్ పార్టే అంటే అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. అంటే వర్క్షాప్స్ తీసుకున్నప్పుడు కూడా ఐ ఫీల్ ద సేమ్. ఏంటంటే ఒక వర్క్షాప్ తీసేసుకుంటాం అయిపోతుంది, తర్వాత ఖాళీయే కదా అని. ఇప్పుడు వీళ్ళు పిల్లలు నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం
ఇప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు 1 మెంబర్ నుంచి ఒక మెంబర్కి మనం ఒక పాజిటివిటీ అనేది ఇస్తూ పోవాలన్నమాట. సో ఇప్పుడు మన ట్రెడిషన్ని మనము ఒక రేంజ్కి తీసుకుని రావాలి అంటే ఇలాంటి వాళ్ళే కదా ఇప్పుడు భవిష్యత్తు, వీళ్ళే ఫ్యూచర్. సో ఇప్పుడు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం వీళ్ళకి తెలియాలి, డాన్స్లో సబ్జెక్ట్ అసలు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. సో నేను అది ఎక్కడ మోస్ట్లీ మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఒక సాంగ్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వినాయకుడి మీదే చేసామనుకోండి, ఇప్పుడు మూషిక వాహన సాంగ్ ఉంది. అసలు ఏంటి మూషిక వాహన అంటే మీనింగ్ ఏంటి? మూషిక వాహనుడు అంటే అంటే మూషికము అనేది ఒక వెహికల్, తనది వినాయకుడిది ఒక వెహికల్ అనమాట. అలా అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తేనే వాళ్ళు అర్థమయ్యేటట్టు దానికి ముద్రలు పెడుతూ చేస్తూ వెళ్తారు. సో ఇలాగే మెయిన్గా మన బాడీ మన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది కానీ, అంటే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో మా పిల్లలకి నేను కంపల్సరీ యోగా అనేది నేర్పిస్తాను. డైలీ ఐ స్టార్ట్ ఫ్రమ్ వార్మప్, యోగా అండ్ దెన్ టు ద డాన్స్. సో ఇలా ఉంటుంది రొటీన్. అంటే వాళ్ళకి ఇక్కడ యోగా అండ్ డాన్స్ రెండు వచ్చేస్తాయి. నదియా టీచర్ దగ్గరికి వస్తే మళ్ళీ యోగా టీచర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. 1 shot 2 birds లాగా రెండు వచ్చేస్తాయి అనమాట. 2 ఆర్ట్స్ నేర్చుకునే ఛాన్స్ ఉంది మీ పిల్లలకి. ఈ కొత్త జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే ఏమనిపిస్తోంది? చాలా లక్కీ చెప్పాలంటే. ఏది చెప్పినా కూడా త్వరగా గ్రాస్ప్ చేస్తారు, గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంది, బాగా త్వరగా నేర్చుకుంటారు. అయినా కూడా మనం ఏదో తిట్టాలి కాబట్టి ఏదో తిడుతూ ఎన్ని రోజులు ఇంత టైమా అని అంటుంటాం గురువులం కాబట్టి, బట్ వీ నో ఇంటర్నల్లీ. సో బాగా నేర్చుకుంటారు, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, మేడం ఇంటికి వెళ్తే ఇదే పనిలో ఉంటున్నారు మేడం వాళ్ళు. ఐ ఫీల్ సో హ్యాపీ. అంతే కదా, ఈ రోజుల్లో అన్ని గ్యాడ్జెట్స్ అలవాటు పడిపోయిన పిల్లలు ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నారంటే వెరీ హ్యాపీ కదా. సో అంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి రావాలన్నా కూడా నిజంగా అనిపిస్తుంది, ఓకే ఐఎమ్ లక్కీ, నాకు మంచి స్టూడెంట్స్ దొరికారు. సో ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇప్పుడు యోగా అనేది ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు కదా మన లైఫ్ రొటీన్లో. సో అది ఎక్కడ మిస్ అవ్వకుండా వాళ్ళకి అదే చెప్తుంటాను, మీరు ఏది ఇచ్చేసినా కూడా యోగా మాత్రం వదలొద్దు. అండ్ డాన్స్ మీకు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు నేర్చుకోండి, బట్ లైఫ్ లాంగ్ ఈజ్ యోగా. మీతో ఉండే మంచి ఆర్ట్. సో కంపల్సరీ మన డైలీ రొటీన్లో కానివ్వండి, ఎప్పుడైనా కూడా యోగా అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ యోగా అనేది ఉంటే కనుక మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాం అనమాట. సో అదే చెప్తాను మా స్టూడెంట్స్కి. గురువు లేనిదే ఏ విద్య రాదు. మీ గురువుల గురించి చెప్పండి నదియా. మొదట అక్క పూర్ణచంద్రరావు గారు నెల్లూరులో మా మొదటి గురువు. ఆయన దగ్గరే నేను అడుగులు నేర్చుకున్నాను. తర్వాత హైదరాబాద్లో అర్ధనారీశ్వర వెంకట్ గారు, ఆయన దగ్గర కూడా శిక్షణ పొందడం జరిగింది. తర్వాత ఏలూరులో కేవి సత్యనారాయణ గారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నానక్క. అంటే ముందు పూర్ణచంద్రరావు గారు కొన్ని ఇయర్స్ అయిపోయాక ఆయన కాలం చేశారు. తర్వాత నేను అర్ధనారీశ్వర వెంకట్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఎంత పర్ఫెక్షన్ అంటే అర్ధనారీశ్వర వెంకట్ గారి గురించి చెప్పాలి. అసలు ఒడిస్సీ మూమెంట్స్ అంటాం మనం. ఒడిస్సీ అంటే త్రిభంగ్ అంటారు. ఆ త్రిభంగ్ నేను అంటే నాకు సార్ చెప్తూ చేపించేవాళ్ళు అనమాట. ఒడిస్సీలో చూడు ఎలా చేస్తారు ఆ త్రిభంగ్, ఆ బాడీ మూమెంట్స్ అసలు మంచిగా అరమండి అంటాం. అంటే మనం చక్కగా కుంగి మన బాడీని కుంగి మంచిగా ఒక పొజిషన్లో పెట్టడం అనమాట. సో ఒడిస్సీలో చాలా బాగా చేస్తారు. దాన్నే అలాగే కూచిపూడిలో మౌల్డ్ చేసి చేపించేవాళ్ళు అనమాట. అంటే మా వెంకట్ సార్కి ఎవరి ఇన్స్పిరేషన్ అంటే వెంపటి చిన్న సత్యం గారు. వెంపటి చిన్న సత్యం గారు అలాగే చేయించేవాళ్ళు పిల్లలతో, ఆయనకి ఇన్స్పిరేషన్ ఒడిస్సీ. సో అలా మా గురువు గారు వెంకట్ గారు, అర్ధనారీశ్వర వెంకట్ గారు నాతో అలా అక్కడి నుంచి నాకు పర్ఫెక్షన్ స్టార్ట్ అయిందనమాట. సో తర్వాత కేవి సత్యనారాయణ గురించి చాలా చెప్పాలి. కేవి సత్యనారాయణ గారు నాకు ఒక దేవుడే. ఏంటంటే మేమంతా ఉన్నవాళ్ళం కాదక్క. మా డాడీ ఎంతో కష్టపడి పాపం ఉన్న దాంట్లోనే ఇంత పైకి తీసుకొచ్చారన్నమాట. కేవి సత్యనారాయణ గారు అది విని, అంటే ఒక ముస్లిం అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పేసి అని తను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, వాళ్ళ ఇంట్లోనంటే సమ్మర్ టైంలో వెళ్ళిపోయేదాన్ని స్టడీస్ అప్పుడు. సార్ ఇంట్లోనే ఉండి 2 months సార్ చక్కగా నాకు నేను ఎన్ని నేర్చుకుంటానో అంత నేర్చుకుని నాకు సాంగ్ కూడా ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో నువ్వు పర్ఫార్మెన్సెస్ చెయ్యి, నువ్వు బాగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు, అంత ఎవరు ఎంకరేజ్ చెయ్యరు చెప్పాలంటే గురువులు. నాకు కేవి సత్యనారాయణ గారు అంటే అంత అభిమానం అక్క. చాలా ఎంకరేజ్ చేస్తారు మా గురువు గారు చాలా. సో
సో ఐఎమ్ లక్కీ అనుకోవాలి ఇలాంటి గురువులు దొరికినందుకు నాకు. కాబట్టి నేను ఈరోజు పిల్లలకి చెప్పగలుగుతున్నాను, నేను ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నాను. బీటెక్ చదువుకున్నావు, చక్కగా ఐటీ ఫీల్డ్లో నువ్వు సెటిల్ అయిపోవచ్చు, అయినా సరే నీ జీవితం మొత్తాన్ని ఈ కూచిపూడికి అంకితం చేస్తున్నావు. మరి ఎప్పుడైనా అనిపిస్తుందా అలాగా మనం ఏంటి ఇక్కడే ఆగిపోయామా, దీనికి ఈ ఆర్ట్కే నేను ఎందుకు ఇలా డెడికేట్ అవుతున్నాను అనిపిస్తుందా, లేదంటే చాలా హ్యాపీగా ఉందా ఇలాగే? ఇలాగే హ్యాపీగా ఉందక్క చెప్పాలంటే. అంటే ఒక యునీక్ కదా, అందరూ సాఫ్ట్వేర్ లైక్ ఎంబీబీఎస్ డాక్టర్లు, అంటే ఇది నేను కూడా చేయొచ్చు. నేను బీటెక్ ఐటీ చేసి ఎంతమంది నన్ను చెప్పారంటే, ఎందుకు తల్లి అవి తిండి పెడతాయా, నువ్వు ఎందుకు కూచిపూడిని చూస్ చేసుకున్నావు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పటికైనా ఉన్నాయి ఆపర్చునిటీస్, నువ్వు చెప్పు మేము ఇప్పిస్తాం జాబ్స్ అని. కాకపోతే ఏంటంటే ఎప్పుడు హోప్ వదులుకోలేదు. అంటే దేంట్లో అయినా మనకి పట్టుదల అనేది ఉంటే దేంట్లో అయినా మనం రాణించవచ్చు. కరెక్ట్. సో అదొక్కటే నాకు మైండ్లో ఉంది. సో ఇంకా నేను ఎక్కడా ఆలోచించలేదు. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఒక జాబ్ ఇప్పించారు, బట్ ఉండలేకపోయానక్క. 6 months నాట్ ఈవెన్. అంటే దీనికి అలవాటు పడిపోయాను కాబట్టి నాలాగా ఇంకో కొంతమంది ఉన్నారు అక్క, ఇంకా నాలాగా సేమ్ నేను చూసిన మా ఫ్రెండ్స్ కొలీగ్స్ కొంతమంది ఉన్నారు. అది ఏంటో కానీ డాన్స్లో వచ్చాక బయట ఇమడలేరు. అంటే డాన్స్లో ఉన్న సంతృప్తి అనేది నీకు ఉద్యోగంలో కనిపించదు. మనం ఒక దగ్గర కూర్చొని ఇచ్చిన వర్క్ ఇచ్చి చేసుకునేది వేరు. మనము అంటే ఆ ఇంట్రెస్ట్ అనమాట, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను న్యూగా క్రియేట్ చేయాలి, నేను నలుగురికి ఒక చూపించాలి, వాళ్ళకి నేర్పించాలి ఏదైనా మంచిగా, ఒక అంటే నలుగురిలో నాకు పేరు ఉండాలి అని చెప్పి అది వేరు ఇది ఉంటుంది. సో అంటే ఇది యునీక్ కాబట్టి నేను ఇంకా ఇలాగే హ్యాపీగా ఉన్నానక్క. నాకైతే ఒక వండర్ని చూస్తున్నట్టుగా, ఒక మిరాకిల్ని చూస్తున్నట్టుగా ఉంది నదియా నిన్ను చూస్తుంటే. అయితే ఇప్పుడు మేము నదియా షేక్ ప్రేమ పెళ్ళి మీ వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో తను కూడా కూచిపూడి ఆర్టిస్టే అక్క, వెంకట్. చాలా చాలా ఇయర్స్ నుంచి మాకు కొలీగ్ అనమాట, నాతో పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చున్నారు తను. మాకు 2021లో మ్యారేజ్ అయింది. సో అండ్ ఇప్పుడు బాబు 2.5 years తనకి. సో మా వారు వచ్చేసి సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తారు. రంగస్థలం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, అండ్ పుష్ప 2 మూవీకి స్క్రిప్ట్ రైటర్గా చేశారు. చూసారా, నదియా షేక్ గారి హస్బెండ్ కూడా ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా ఎంత టాలెంటెడో. అయితే మరి మీ వారు ఇప్పుడు కూడా ఇస్తున్నారా పర్ఫార్మెన్సెస్? లేదక్క, లేదు. తను కంప్లీట్గా అంటే క్విట్ చేసి, ఇంకా అంటే మూవీ ఫీల్డ్లో టైం ఉండదు కదా అక్క, ఇంకా మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు, అంటే షూట్ ఇంకా ఒక టైం ఉండదు. సో అందుకనే తనకు కుదరట్లేదు. బట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అక్క, చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు ఆయన. చింతా ఆదినారాయణ శర్మ గారు మా వారి గురువు గారు. సో ఆయన కూడా సేమ్ ఇప్పుడు నేను మా కేవి సత్యనారాయణ గురించి ఎలా చెప్పానో మా గురువు గారి గురించి, సేమ్ తనకు కూడా అలాగే ఆయన చాలా ప్రోత్సాహాన్ని అందించారనమాట. సో తను కూడా కూచిపూడిలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. తర్వాత ఈ మూవీ ఫీల్డ్లోకి వచ్చారు. సో ఎట్లా గ్రేట్. మీ వారి గురించి తెలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే నదియా, ఇప్పుడు మనం చాలా చూస్తూనే ఉన్నాం, లవ్ మ్యారేజెస్ అనేది ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రేమ పెళ్ళిళ్ళు అంటే చాలు పెద్దలే విలన్లుగా మారుతూ ఉన్నారు. పరువు హత్యలని, కుల హత్యలని, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం. ఏది సొంత ధర్మంలోనే హిందువులు కూడా పెద్దగా ఇష్టపడట్లేదు, కాస్ట్ ఇష్యూస్ అక్కడ. మరి మీరేమో ఆయన వెంకట్ గారు, మీరేమో ఇక్కడ నదియా షేక్, ఇంకా నేను వేరేగా చెప్పక్కర్లేదు. మరి మీ ఇంట్లో పద్ధతులు ఎలా ఉంటాయి? మా ఇంట్లో అయితే అక్క మేము దర్గాకి వెళ్తాం, టెంపుల్స్కి వెళ్తాం. అంటే ఎక్కడ అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అట్లా పెంచారక్క. మీరు నమ్మరు, మా మదర్ అయితే అయోధ్య టెంపుల్ ఓపెన్ అయినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేశారు కదా, అమ్మ ఆ రోజు మా ఇంట్లోనే ఉందన్నమాట. సో అమ్మ చెప్పారు ఏంటి అంటే, నేనా ఈరోజు అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ కదా, ఇంట్లో పూజ చేయి నువ్వు అంటే ఉంటారా అక్క అట్లా. అంటే ఒక ముస్లిం నేను చేస్తాను, నాకు తెలుసు, అంటే పేరెంట్స్ కదా, మా మదర్ కదా ఉంటుంది, అంటే ఆమెకి ఎంత ఇంట్రెస్టో చూడండి. అంటే ఇక్కడ ఒక ముస్లిం, ఒక హిందూ అనే వేరియేషన్ లేదు. అందరూ ఒకటే కదా అండి, అందరూ అలా నమ్ముతారు మా పేరెంట్స్. సో మాకు ఈవెన్ నేను ఈ మ్యారేజ్ గురించి చెప్పినప్పుడు కూడా ఎక్కడ రిజెక్ట్ చేయలేదక్క మా పేరెంట్స్.
తను హిందూ మా హస్బెండ్ సైడ్ రిజెక్ట్ చేయలేదు, మా మదర్ పేరెంట్స్ సైడ్ కూడా రిజెక్ట్ చేయలేదు. సో లక్కీ అనుకోవాలి. అంటే ఇద్దరు అంటారు, నిన్ను చూస్తే నువ్వు బ్రాహ్మణ్ లాగా ఉంటావు, అసలు నువ్వు ముస్లిం లాగా ఎక్కడ అనిపించావు అని అంటారు. అవును, స్లాంగ్ కూడా అలా లేదు అసలు, అచ్చ తెలుగు అమ్మాయి. సో అంతవరకు లక్కీ అనుకోవాలక్క. సో ఎక్కడ నాకైతే ఆటంకాలు రాలేదు. అంతే, నువ్వు కూడా ఓన్ చేసుకున్నావు కదా ప్రతి దాన్ని కూడా. మీ అత్తగారు మామగారు అందరూ చాలా బాగున్నారు కదా? హ్యాపీ. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు నదియా? ఇప్పుడు అమ్మవారి మీద ఒక బ్యాలే చేస్తున్నాం అక్క. అది రన్ అవుతుంది ప్రాజెక్ట్ అది. సో ఇప్పుడు అమ్మవారి మీద ఇప్పటివరకు ఎవ్వరు ఆ కాన్సెప్ట్ చేయలేదు. నేను చెప్తాను మీకు తర్వాత అది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుంది బ్యాలే. మేము ఆగస్ట్లో రవీంద్ర భారతిలో ప్రజెంట్ చేద్దామని ఉన్నాము. సో ప్రజెంట్ దాని మీదే కొంచెం బిజీ. ఓకే, అసలు నదియా టీచింగ్ ఎలా ఉంది? కూచిపూడి నేర్చుకుంటుంటే ఏమనిపిస్తుందో మీ పిల్లల మాటల్లో కూడా నాకు వినాలని ఉంది. పైగా అసలే టీచర్ గారు ఇంకా ఈరోజు ఏం కొత్త స్టెప్స్ నేర్పిస్తారని పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మీరు కాసేపు కంటిన్యూ చేయొచ్చు మీ డాన్స్. ఓకే అక్క. చూసారు కదా, నదియా నృత్య విహార్లో చేరితే కూచిపూడి డాన్స్తో పాటు యోగా కూడా నేర్చుకోవచ్చు. నదియా కూచిపూడి డాన్సర్, కూచిపూడి టీచర్ మాత్రమే కాదు, యోగా గురువు కూడా. పిల్లలతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు డాన్స్? 5 months. ఐ ఫీల్ వెరీ లక్కీ యాక్చువల్గా మ్యామ్ దగ్గర నేర్చుకోవడం. ఓకే, 1 year బ్యాకే నేను యాక్చువల్ చూశాను బోర్డు, కాకపోతే మళ్ళీ కుదరలేదు. సో 5 months బ్యాక్ జాయిన్ అయ్యాను. సో మ్యామ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అయితే ఐ ఫెల్ వెరీ ప్రౌడ్. మ్యామ్ దగ్గర నేను కరెక్ట్ గురువు దగ్గర చేరాను అని. ఈ రోజుల్లో ఎవరు చూసినా కానీ పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఈరోజు ఏమంటున్నారంటే టైం లేదు బిజీ అని. మరి మీరు కూచిపూడి నేర్చుకోవడానికి ఎలాగ టైం తీసుకుంటున్నారు? టైం అనేది వీ హ్యావ్ టు, అంటే అది ఎలాగైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఎట్లాగైనా టైం తీయొచ్చు. సో నేను జాబ్ చేస్తున్నాను, ఐ హ్యావ్ ఎ బొటీక్ ఆల్సో. సో అది 2 కాకుండా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి టైం తీసుకొని ఎట్లయినా కంపల్సరీ వస్తాను. మీ పేరేంటి? వాణి. చూసారా, ఒకవైపు జాబ్ చేస్తున్నారు, బొటిక్ ఉంది, మళ్ళీ దాంతోపాటు యోగా కూచిపూడి నేర్చుకోవడానికి వచ్చారు. బాగుంది కదా ఇలా నేర్చుకోవడం? యాక్చువల్గా మ్యామ్ అన్నట్టు జాబ్ నాకు కూడా ఒక రోజు అనిపించింది ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం కూచిపూడి నేర్చేసుకోవాలి అని వచ్చింది. కానీ కొంచెం సెట్ అయిన తర్వాత ఫుల్ టైం నేర్చేసుకుంటాను. గ్రేట్, బాగుంది. నీ పేరేంట్రా? ఆద్య. ఎలా ఉంది కూచిపూడి డాన్స్ నేర్చుకుంటుంటే? బాగుంది, నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో నుంచి నేర్చుకుందాం అనుకున్నా కానీ మమ్మీ అప్పుడు టైం లేదని పంపించలే. ఇప్పుడు పంపించింది నా ఫ్రెండ్స్ తోటి. మరి స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ డాన్స్ నేర్చుకోవడం అలా నీకు ఎలా అనిపిస్తుంది? టయర్డ్గా ఏమైనా ఉంటుందా? ఏం లేదు, ఎందుకంటే నాకు అంత టయర్డ్ అనిపించదు. హాఫ్ డే వచ్చేస్తాం కదా. సో అందుకు క్లాస్ ఉన్నప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు మాకు. వెరీ గుడ్ ఆద్య. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? అవునా, నీ పేరేంటి నానా? దీక్ష. కూచిపూడి నేర్చుకుంటున్నావు కదా, ఎలా ఉంది? గుడ్. ఇంగ్లీష్ అక్క. అవునా, ఇంగ్లీషా? డోంట్ యూ నో తెలుగు? చెన్నై. ఓ, యు ఆర్ ఫ్రమ్ తమిళనాడు. అయ్యో, నాకు తమిళ్ రాదే. ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం అయితే. హౌ డు యూ ఫీల్? గుడ్. You are learning Kuchipudi dance and yoga also. How do you feel? I feel nice and I learn. నువ్వు మాట్లాడతావా? నీ పేరు? నిహిరా సాయి. కూచిపూడి నేర్చుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందా? మరేంటి, ఇప్పుడు అందరూ ఫోన్లు పట్టుకొని, ట్యాబ్స్ పట్టుకొని, వీడియో గేమ్స్ ఆడుకుంటూ, పజిల్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కదా. మరి డాన్స్ నేర్చుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగుందా? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ చిట్టుతల్లి ఎంత యాక్టివ్గా కనిపిస్తుందో. కూచిపూడి డాన్స్ చేస్తుంది. నీ పేరేంటి నాన్న? అర్ణవి. కూచిపూడి నేర్చుకుంటున్నావా? ఎలా ఉంది కూచిపూడి నేర్చుకుంటుంటే? ఏమనిపిస్తుంది? మాట్లాడడం రాదు కదా, డాన్స్ చేయడమే వచ్చు కదా నీకు? మాట్లాడడం రాదు అర్ణవికి, డాన్స్ చేయడమే వచ్చు. అంటే మాకు హావభావాలే వచ్చాక. బాగా డాన్స్ చేసావు. ఇందాక
దా హర్యానా దా నువ్వు చాలా బాగా చేసావని చెప్తున్నాను నానా. అయ్యయ్యో. నదియా నృత్య విహార్ స్టూడెంట్స్ ఇప్పటికే కొంతమంది పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. నదియా వీళ్ళైనా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు మీ స్టూడెంట్స్? అక్క నిహిరా, నందన, వాణి గారు వీళ్ళు ముగ్గురు జాయిన్ అయ్యి 1 year కూడా కాలేదు ఇంకా. సో శిల్పారామంలో ప్రదర్శన ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న నేను ఉగాది పురస్కారం అందుకున్నాను మన సంఘం అసోసియేషన్ ద్వారా సంజయ్ కిషోర్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది నాతో పాటుగా. ఓకే, ఫేస్బుక్ లో నేను ఫొటోస్ చూసాను వీళ్ళవే. ఇంకొక పాప ఉంది నంద్యాల నుంచి. సో తను ఓకే. ఒక ఇన్ని రోజులు డాన్సర్గా మీరు వేల పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు గురువుగా మీ పిల్లల విద్య చూస్తుంటే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. వచ్చి రాని ఇదితో స్టేజ్ ఎక్కి ఒక భయం ఉంటుంది మనకి, స్టేజ్ ఫియర్ అనేది. కానీ ఇప్పుడు పిల్లలు చాలా గ్రేట్ అక్క. స్టేజ్ ఫియర్ అనేది మ్యాక్సిమం లేదు, అది మాత్రం మెచ్చుకోవచ్చు. అంటే మనం చిన్నప్పుడు కొంచెం భయపడే వాళ్ళం కదా ఎవరితోనే మాట్లాడాలన్నా ఏదైనా. ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళకి అసలు స్టేజ్ ఫియర్ అనేది లేదు. అంతవరకు మనం లక్కీ అనుకోవాలి కదా. కరెక్టే. మల్టీ టాలెంటెడ్గా ఉన్నారు. నిజమే. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తున్నారు. మొత్తానికి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీ డాన్స్ని ఇలా ఇంకా ఇంతమంది స్టూడెంట్స్ ద్వారా ముందుకు తీసుకువెళ్ళడం. నువ్వైతే ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఇందులో అయితే డౌటే లేదు. నీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. లాస్ట్గా ఒక్క మాట, అంటే ఎవరికైనా బ్యాక్ సపోర్ట్ ఒకరు ఉంటారంటారు కదా. సో ఫస్ట్ పెళ్ళికి ముందు మా ఫాదర్ అయితే, మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్. తన సపోర్ట్ లేకపోతే ఇలా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి పిల్లల్ని టేక్ కేర్ చేయడం అంటే, నాకు 2.5 year బేబీ ఉన్నాడు, నేను అన్నీ టేక్ కేర్ చేయగలుగుతున్నానంటే మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉందక్క. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ అనుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మీకు చాలా థ్యాంక్స్ అక్క. సో ఇంత దూరం వచ్చి నా కోసం ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. అండ్ మా పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. తప్పకుండా. మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు కదా. ఇలా ఈ నదియా షేక్ సక్సెస్ స్టోరీ వెనక 2 మగవారు ఉన్నారు. ఒకరు తండ్రి అయితే మరొకరు శ్రీవారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ నదియా. థ్యాంక్ యూ సో మచ్ అక్క.